హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా? వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మటన్ పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఫస్ట్ 2 కేజీలు మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా శుభ్రం పక్కన పెట్టుకొని తర్వాత గ్యాస్ వెలిగించి పెద్ద సైజు కొంచెం కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వాష్ చేసుకున్న మటన్ వేసుకుందాము. మటన్ అయితే వాటర్ లేకుండా చేసుకోవాలి. వాష్ చేసుకుని వాటర్ లేకుండా 1 డ్రాప్స్ కూడా వాటర్ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు కొంచెం పెద్ద సైజు 2 కేజీలు మటన్ పట్టేంత కుక్కరు తీసుకొని గ్యాస్ వెలిగించుకొని ఈ మటన్ ముక్కలు మొత్తం కుక్కర్లో వేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కొంచెం లైట్గా ఉడుకుతుంది కదా, 2 స్పూన్ సాల్ట్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్ పసుపు వేసాను. 3 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ చేస్తున్నాను. పసుపు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాము. ఇలా లైట్గా ఉడుకుతుంటే కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అల్లం వెల్లి పేస్ట్ అండ్ సాల్ట్, పసుపు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. 2 months దాకా స్టాక్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. వేడి వేడి రైస్ మీద చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కలిపేసుకున్నాను కదా మటన్ ముక్కలు. ఇప్పుడు క్యాప్ పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ పక్కనే. ఇప్పుడు కొంచెం పెద్ద సైజు కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి, ఎందుకంటే 2 కేజీ మటన్ కదా, 1/2 కేజీ పైనే పడుతుంది. ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇటు ఆయిల్ యాడ్ అవుతుంది, ఇటేమో మటన్ కూడా 3 విజిల్ వచ్చేస్తుంది. వేడి దాని మీద క్యాప్ ఓపెన్ చేయవద్దు. 3 విజిల్ వచ్చిన తర్వాత నేను 10 నిమిషాల దాకా పక్కన వదిలేసి తర్వాత క్యాప్ ఓపెన్ చేశాను. మటన్ ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయాయి. కొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ కూడా మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ కింద అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మటన్ ముక్కలు. ఈ మటన్ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. అక్కడే వండి మొత్తం మటన్ ముక్కలు తిప్పుకుంటూ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మటన్ ముక్కను. ఆ పక్కన ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. నేను ఫస్ట్లో కుక్కర్లో పెట్టినప్పుడు వాటర్ గీటర్ ఏం పెట్టుకోలేదు. వాటర్ దీంట్లోనే వచ్చింది. అదే వాటర్ డ్రై అయ్యేంతవరకు ఉడికించుకోవాలన్నమాట మటన్ని. చూసారా, మటన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయాయి. ఫ్రెష్గా ఉన్న మటన్ మాత్రమే ఇలా పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా ఉడికిపోయిన మటన్ని వేడి ఉన్నప్పుడే పక్కన ఆయిల్ కూడా వేడైపోతుంది. వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లో వేసుకోవాలి. అయిపోయింది మటన్ నాకు ఉడికించుకున్న వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు వేడి ఆయిల్ మీద వేడి మటన్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే చల్లారించుకొని వేసుకుంటే మటన్ ముక్కలు తర్వాత పచ్చడిలో చాలా గట్టిగా అయిపోతాయి. ఇలా గట్టిగా అవ్వకూడదంటే వేడి మీదనే వేసుకోవాలి, చల్లార్చుకోకూడదు మటన్ కూడా. ఇలా ఆయిల్లో మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్లో కూడా ఈ మటన్ ముక్కలు మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
మరి ఎక్కువ ఉడికించుకోకూడదండి. మరి ఇలా అని అప్పుడే సరిగా ఉడకపోయినా వదిలేయకూడదు. ఒక మీడియంలో ఉడికించుకోవాలి. అప్పుడే మటన్ ముక్కలు కూడా చాలా తినడానికి చాలా సాఫ్ట్గా, స్మూత్గా, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువ ఉడికించుకుంటే రాయిలాగా అయిపోతుంది. కొంచెం మటన్ ముక్కలు ఆయిల్లో ఉడికించుకోవడానికి టైం పడుతుంది. 25 మినిట్స్ 20 మినిట్స్ టైం పడుతుంది. అప్పటి వరకు అలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఈ లోపలే 10 మిర్చి శుభ్రం వాష్ చేసుకొని తడి లేకుండా ఆరించుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని కరివేపాకు కూడా వాటర్లో వాష్ చేసుకొని కరివేపాకు కూడా వాటర్ లేకుండా ఆరబెట్టుకొని కరివేపాకు మిర్చి చూసారా, ఇలా నేను మిర్చిని కట్ చేసుకున్నాను. ఈ మిర్చి కరివేపాకు సగం ఉడికిపోయిన తర్వాత మటన్లో లాస్ట్కు ఇంకో 10 మినిట్లో అయిపోతుంది కదా మనకు మటన్ కర్రీ అనేసి అప్పుడు వేసుకోవాలి. లాస్ట్కి వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఈ మిర్చి కూడా అంతా ఉడికిపోయి లోపల ఏం టేస్ట్ బాగుండదు. లాస్ట్కి వేసుకుంటే కొంచెం టేస్ట్కి తినడానికి చాలా బాగుంటుంది. నాకు పచ్చడి కూడా ఇప్పుడు మటన్ ముక్కలు కూడా చాలా ఉడికిపోయాయి, క్రిస్పీగా ఉన్నాయి. చూసారా, మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ కట్ చేసుకొని 2-3 స్పూన్ కారం వేస్తున్నాను. 3 స్పూన్ కారం వేస్తున్నాను, ఎందుకంటే మిర్చి కూడా వేసుకున్నాను కదా. 3 స్పూన్ కారం. ఇందాక కూడా సాల్ట్ వేసాను, 1.5 స్పూన్ సాల్ట్. 3 నిమ్మకాయ జ్యూస్ కూడా ఇప్పుడే కాకుండా ఇంకా 10 మినిట్ తర్వాత కొంచెం ఈ పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను 10 మినిట్ దాకా. తర్వాత నేను నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. వేడి దాని మీద వేసుకుంటే నిమ్మకాయ జ్యూస్ కొంచెం చేదు అనేది వస్తుంది. అందుకే ఇవన్నీ బాగా కలుపుకొని 10 మినిట్ పక్కన పెట్టుకొని తర్వాత లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. మీరు మధ్యలో క్లిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. ఇలా బాగా కలిపిపోయింది కదా, కలిపేసుకున్నాం కదా మటన్ ముక్కను, పచ్చడి అవన్నీ బాగా కలుపుకొని తర్వాత లాస్ట్కి లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఈ పచ్చడి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. వేడి రైస్తో ఎంత టేస్ట్ ఉంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది, నేను చెప్పలేని మాటలతో. అందుకని ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకొని ట్రై చేయండి, తినండి. బాగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి.